అందరికి నమస్తే. హైడ్రా వ్యవహారం మళ్ళీ మొదటికొచ్చింది. మొదటికోవడం ఏంటంటే హైడ్రా రంగనాథ్ గారు మొన్ననేమో మేము ఆల్రెడీ నివాసం ఉంటున్న ఇళ్ళను కూల్చాము, కేవలం కొత్తగా ఏవైతే నివాసాలు ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తారో, ఎక్కడైతే కొత్తగా కబ్జాలు చేసే ప్రయత్నం చేస్తారో, ఇక్కడ నిర్మాణాలు ఉన్నాయో వాటి మాత్రమే కూలుస్తామని చెప్పేసి. కానీ ఇలా రేవంత్ రెడ్డి గారు మళ్ళీ బాంబు వేల్చారు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే చూడండి ఒకసారి. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి లక్షలాది మంది హైదరాబాద్ బిడ్డలకు తాగడానికి నీళ్లు ఇచ్చారు. హైదరాబాద్ దాహార్తిని తెచ్చిన ప్రాజెక్టులు గండిపేట, హిమాయత్ సాగర్. ఇలాంటి ప్రాజెక్టుల చుట్టూగా బాగా సంపాదించుకున్న వాళ్ళు, ఆగర్భ శ్రీమంతులు ఫామ్ హౌజులు కట్టుకున్నారు. వాళ్ళు ఫామ్ హౌజులు కట్టుకుంటే మనకు అభ్యంతరం లేదు, వాళ్ళు సంతోషంగా ఉండడమే మనకు కావాల్సింది. కానీ ఆ ఫామ్ హౌస్లలో ఉన్న డ్రైనేజ్ కనెక్షన్ లేదు. వాళ్ళ డ్రైనేజ్ తీసుకొచ్చి గండిపేట నీళ్ళలో కలిపింది. వాళ్ళు వాడిన డ్రైనేజ్ నీళ్లు గండిపేట నీళ్ళలో కలిస్తే ఆ నీళ్లు తాగడానికి నగరానికి ఇస్తున్నాం. నేను అడుగుతున్నారు మిత్రులారా, ఇవాళ మీరు చెప్పండి, ఎవరో బలిసినోడు కట్టుకున్న ఫామ్ హౌస్ డ్రైనేజ్ నీళ్లు గండిపేట తాగు నీళ్ళలో కలుస్తుంటే ఆ నీళ్ళని నగర ప్రజలకు తాగడానికి ఇస్తే ముఖ్యమంత్రిగా నేను వైఫల్యం చెందినట్టు కాదా? ఒక్కసారి అల్లతో సహా అర్ధరాత్రి పూట వల్ల ఇళ్లకు నీళ్ళు వస్తే తడిసి ముద్దయి అనాథలాక రోడ్డు మీద నిలబడాల్సిన పరిస్థితులు వచ్చినాయి. మున్నేరు వాగు పక్కన ఖమ్మంలో అయినా, వరంగల్ జిల్లాలో అయినా, హైదరాబాద్ నగరంలో అయినా కృష్ణానది అలాంటి వాళ్ళని అవసరమైతే చెరసాలకు తోలాలనేది నా ప్రభుత్వ విధానం. ఈ చెరువులను ఆక్రమించిన వాళ్ళను చెరబట్టాలని, చెరబట్టిన వాళ్ళ నుంచి విడిపించాలని, అలాంటి వాళ్ళను అవసరమైతే చెరసాలకు తోలాలనేది నా ప్రభుత్వ విధానం. అందులో ఎంత గొప్ప వ్యక్తులున్నా, ఎంత మహామహులున్నా వాళ్ళు చెరువులను వదలక తప్పదు. అందుకే ఈ వేదిక మీద నుంచి గొప్ప వ్యక్తులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా ఆక్రమించుకున్న చెరువులను మీరే వదలండి, గౌరవంగా పక్కకు తప్పుకోండి, నీటిపారుదల శాఖకు అప్పగించండి, మీకేం కావాలనో పోయి దూరంగా కట్టుకోండి. లేకపోతే ఉన్న పలంగా నేల మట్టం కూలుతాయి, కూలగొట్టే బాధ్యత నేను తీసుకుంటా. ఇలా ఎఫ్టీఎల్ రైట్. ఏంది అసలు విషయం అంటే, ఇప్పటిదాకా ఒక్క ఫామ్ హౌస్లో ఎక్కడ కూల్చింది లేదు. కూల్చిన అన్ని కూడా పేద మధ్యతరగతి వాళ్ళకి మాత్రమే కూల్చిండ్రు. మీరన్నట్టుగా హిమాయత్ సాగర్ లేకపోతే గండిపేటు, అక్కడ చాలా ఫామ్ హౌస్లు ఉన్నాయి. దానిలో మీ పార్టీకి సంబంధించిన మంత్రులు ఉన్నారు, మీ పార్టీ లీడర్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎవరుంటే మాజీ మంత్రులు ఉండొచ్చు, బీఆర్ఎస్ నేతలు ఉండొచ్చు, ఇంకెవరుంటే కొంతమంది బీజేపీ నేతలు ఉండొచ్చు, ఎంఐఎం వల్ల కాలేజీలు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. కానీ మీరు అవేవి కూల్చలేదు. మీరు కూల్చిందంతా కూడా పేదలై మధ్యతరగతి వాళ్ళై. సున్నం చెరువు దగ్గర చూడలే, పాపం వాళ్ళు నీడ లేదు పేదలకు. ఆ సీన్లు చూసినాం మనం. ఇప్పుడు పెద్దలు డ్రైనేజీలు వాళ్ళందరూ వాళ్ళు అప్పగించాలంట, పెద్దలేమో వాళ్ళందరూ వాళ్ళు అప్పగించాలంట, పేదలే మాత్రం పొద్దుగాల పోయి కూల్చేస్తారట. వాళ్ళ అన్నముల్ల మన్ను పోసిర్రు, అన్నముల్ల సున్నం చెరువు కాడ వాళ్ళు పాపం పొద్దుగాల పని కొనికే కూలీ కొనికే పొద్దుగాల అన్నం వండుకొని పెట్టుకుంటే పొయ్యి మీద, కట్టెల పొయ్యి మీద, దానిలో పడదు అన్నం. అది చూస్తే ఇక మనం ఏందో అసలు వీళ్ళ లక్ష్యం ఏందో కూడా అర్థం కాలే. అన్నము కనీసం పిల్లల పుస్తకాలు కూడా తీసే అవకాశం ఇవ్వాలి. ఆ పిల్లలు స్కూల్కి పోయి చదువుకోవడమే ఎక్కువ, వాళ్ళు కూలి పని చేసుకునే వాళ్ళ పుస్తకాలు తెచ్చుకోవడమే ఎక్కువ. అట్లాంటి పుస్తకాలు కూడా దానిలో పోయినాయి. వాళ్ళు చెప్తున్నారు, పిల్లలు మేము 2 రోజులకి వెళ్ళి స్కూల్కి పోతలేము, మాకు మొత్తం దానిలో ఉన్నాయి, వాళ్ళు తీసుకుంటామంటే కూడా మాకు టైం ఇవ్వలేదు, 2 నిమిషాలంటూ కూడా ఇవ్వలేదు అని చెప్తున్నారు వాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం పేదలు అంటున్నారు వాళ్ళు సొంతంగా కూల్చుకుంటారా వాళ్ళు? అంటే మీకు కూల్చడం మీ చేత కాదని మీరు ఒప్పుకున్నారు కదా. కూల్చడం వీళ్ళ చేత కాదని ఒప్పుకుంటూనే ఒక విషయం ప్రస్తావించారు. ఏమనంటే ఎఫ్టీఎల్ నాలా బఫర్ జోన్ రెగ్యులరైజ్ స్కీమ్ లేదు. ఇప్పుడు చాలా చెరువుల దగ్గర వీళ్ళు నోటీసులు ఇచ్చి పెట్టినారు, చాలా మందికి నోటీసులు ఇచ్చిండ్రు. అయిపోయింది అనుకోకుండా సుమా, ఆ నోటీసులు ఎప్పుడైనా ఎట్లయినా యాక్టివ్ చేయొచ్చు గవర్నమెంట్. ఆ నోటీస్ వచ్చింది అని అంటే ఆ నోటీస్ మీద ఎప్పుడైనా ఎట్లాంటి యాక్షన్ అయినా తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఏమంటారంటే ఎఫ్టీఎల్ నాలా బఫర్ జోన్ రెగ్యులరైజ్ స్కీమ్ లేదు. ఇప్పుడు ఆల్రెడీ రెగ్యులరైజ్ అయ్యి ఉండే మాట పరిస్థితి ఏంది? నేనేం చెప్పదలుచుకున్నానంటే, మీ ఆఫీసర్లు పర్మిషన్ ఇచ్చినవి కదా ఎఫ్టీఎల్లో, వాళ్ళు వీళ్ళు
ఇప్పుడు వాళ్ళ రెగ్యులరైజ్ లేదు అని అంటే మరి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళని ఏం చేస్తారు? వాళ్ళంతా గుట్టుకు మిట్టుకు అనుకోని గుండె దడదడ చేతులు పెట్టుకొని కూర్చున్నారు. మా పరిస్థితి ఏంది అని. హైడ్రా ఆఫీస్ కాడ పోతే మొత్తం వాళ్ళే బిజీ బిజీ హైడ్రా ఆఫీస్. ఏరని చూస్తే మాకేం తెలుసు ఆళ్ళెవరో బిల్డర్ అమ్మిండ్రు కొన్నాము. మాకు నోటీస్ వచ్చింది ఏం చేయాలి? ఆళ్ళెవరో ఎవరో అమ్మిండ్రు మేము కొన్నాము. మాకు తెలవదు అది చెరవని ఎఫ్టీఎల్ అని తెలవదు. రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డికే తెలవదని చెప్పిండు. ఇంక జనాలకు తెలుస్తదా పాపం? జనాలు ఎంతసేపటికి ఇంత తక్కువ వస్తదా? ఇది రోడ్డుకి ఎంత దూరం అవుతుంది? కూరగాయ మార్కెట్‌కి ఎంత దూరం అవుతుంది? మన ఆఫీస్‌కి ఎంత దూరం అవుతుంది? అది చూసుకొని కొంటారు. ఇంకేమన్నా 4 పైసలు మిగులుతాయా? మిగిలితే ఏమన్నా చేసుకోవచ్చేమో అని చూస్తారు. అంతే తప్ప తిరుపతి రెడ్డి లాంటి వ్యక్తులకే ఎఫ్టీఎల్ అంటే ఎవరు చెప్పలేదంటే మరి ఈ సామాన్యులకు ఎవరు చెప్పరు. ఇప్పుడేంది నాలా ఎఫ్టీఎల్ బఫర్‌లో రెగ్యులరైజ్ స్కీమ్ లేదు అంటున్నారు. రెగ్యులరైజ్ చేయకండి. రెగ్యులరైజ్ లేదు అనంటే ఇప్పటివరకు ఎవరైతే కబ్జాలు చేసుకొని కట్టుకున్నారో వాళ్ళకి కూలగొట్టండి. కబ్జాలు చేసినవి కూలగొట్టండి. కానీ కాలనీలు ఏర్పాటైపోయినాయి కదా! చెరువుల దగ్గర చాలా కాలనీలు వచ్చినాయి. అవేమీ కూల్చమని చెప్పి రంగనాథ్ గారు చెప్పిండ్రు. మళ్ళా ఈయననేమో మళ్ళీ కొత్తగొచ్చిండు. మళ్ళా కొత్తగా స్టార్ట్ చేసి మేము రెగ్యులరైజ్ చేయమంటే ఇప్పుడు ఉన్న వాటిని ఏం చేస్తాం మరి? ఉన్న వాటిని మళ్ళీ స్టార్ట్ చేస్తారా? మళ్ళీ వీళ్ళు కరెక్ట్‌గా గుర్తుపెట్టుకోండి. వారమంతా ప్రశాంతంగా ఉంటది. శనివారం నాడు రాత్రియో, ఆదివారం నాడు పొద్దుగాలనో ఇట్లా కోర్టు ఉంటది కదా! కోర్టు స్టేలు గీలు తెచ్చుకునే అవకాశం లేకుండా, కోర్టుకి ఎవరు పోయే అవకాశం లేకుండా కరెక్ట్‌గా కూలగొట్టనీకి అప్పుడే వస్తారు వీళ్ళు. ఏందో ఈ సిస్టమ్ ఏందో అంటే జనాలకు హక్కులు లేవనమాట. జనాలకి ఏమీ హక్కులు లేవు. మొత్తం ప్రభుత్వానికే ఉన్నాయి హక్కులు. రాజ్యాంగం జనాలకి ఏమి హక్కులు ఇయ్యలే. ప్రభుత్వానికే ఇచ్చినాయి అన్ని హక్కులు. అట్లా ఉంది ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే. ఒక్క పెద్దోళ్ళది కూలగొట్టలే ఇప్పటిదాకా. ఒక్క పెద్దోళ్ళ ఫామ్ హౌస్‌లకు మీ ఇటాచి పోలే. ఒక్క పెద్దోళ్ళ బంగ్లాని మీరు కూలగొట్టలే. కూలగొట్టినయి మొత్తం కూడా పేదలై, మధ్యతరగతి జనాలై. మీరు ఇప్పటిదాకా నోటీసులు ఇచ్చింది కూడా నోటీసులు ఇచ్చింది ఎవరికి? ఆయనకు మురళీమోహన్ జైబేరి. ఆయనకు నోటీసులు అవసరమా? తిరుపతి రెడ్డికి నోటీసులు ఇచ్చిర్రు. రేవంత్ రెడ్డి అన్నకు. ఫాతిమా కాలేజీకి నోటీసులు ఇచ్చిర్రు. అక్బరుద్దీన్ ఓవైసీకి. ఇట్లా పెద్దోళ్ళ కాడికి వచ్చే వరకు నోటీసులు ఇచ్చి టైం పాస్ ఇప్పటిదాకా ఎవరిది కూలగొట్టలే. పేదోళ్ళకి మాత్రం కూలగొట్టేసిండ్రు. మిగతాలకు కాలనీలు చాలా నెంబర్ ఆఫ్ వందల సంఖ్యలో ఇల్లు ఉంటాయి కదా! వాళ్ళకు నోటీసులు ఇచ్చి వాళ్ళని భయంకంపితులను చేస్తున్నారు వాళ్ళకు. మరి వాళ్ళే కూలగొట్టాలి కదా! పెద్దోళ్ళే కూలగొట్టాలి కదా ముందు మీరు. వాళ్ళే అంటే ఇప్పుడు వాళ్ళే కూలగొట్టుకోవాలంట. పెద్దోళ్ళు కూలగొట్టుకోవాలి. పేదోళ్ళే మాత్రం మేము కూలగొడతాం. ఇప్పుడు ఆల్రెడీ చెరువుల దగ్గర చాలా కాలనీలు ఉన్నాయి. అవి ఎఫ్టీఎల్ అని తెలవదు వాళ్ళకు. బఫర్ అని తెలవదు. కొన్నారు. రిజిస్ట్రేషన్ అయినాయి. ఎల్ఆర్ఎస్ ఉన్నాయి. రోడ్లు వేసిర్రు. కరెంట్ బిల్లు ఉంది. వాటర్ బిల్లు ఉంది. అన్నీ ఉన్నాయి. మీ గవర్నమెంట్లే కదా! ఆ గవర్నమెంట్లే కదా వాటికి అన్ని పర్మిషన్లు ఇచ్చింది. మరి వాటిని వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ఇప్పుడు? మొన్న రంగనాథ్ గారు చెప్పింది ఒకలాగుంది. మీరు చెప్పేది ఒకలాగుంది. అసలు మీరు ఏం చేయదలుచుకున్నారు హైడ్రా ద్వారా? జనాలను ఏం చేయదలుచుకున్నారు? హైదరాబాద్ మొత్తం వెళ్ళిపోండి అంటే ఊర్లకు వాళ్ళకి ఉపాధి కల్పించండి. ఊర్లోకి వెళ్ళిపోతారు. ఆ ఇండ్ల పైసలు గవర్నమెంటే వాళ్ళకి ఇవ్వండి. వెళ్ళిపోతారు. వాళ్ళ ఊర్లోకి వెళ్ళిపోతారేమో అడగండి అట్లా. ఏమన్నా బతుకుతెరువు చూపించండి వాళ్ళ ఊర్లో. ఈ పేదలకైతే మీరేం బతుకుతెరువు చూపించలేదు. ఇందిరమ్మ ఇల్లు ఇస్తారంట కూలగొట్టేసి. మీరు ఇప్పటిదాకా ఇందిరమ్మ ఇల్లు స్కీమే తేలే. ఇప్పటికి ఒక్కరికి ₹1 ఇయ్యలే ఇందిరమ్మ స్కీమ్ కింద. ఇంకా ఏడిస్తారు మీరు? ఏడికెళ్ళిస్తారు? ఏదో తమాషా నడుస్తుంది. హైడ్రా విషయంలో ఏదో తమాషా నడిపిస్తున్నారు. ఈ తమాషాని ఎక్కడ దింపాలని అర్థమైతలేదు. రేవంత్ రెడ్డి ఏం చేసిండంటే పులి మీద ఎక్కిండు పోయేటప్పుడు మంచిగా ఉంది కదా అని. పులి దిగితే పులి మింగుతుంది. దిగపోతే మరి ఎందుకు దూరం పోతావు? దిగాలి ఎన్నో దగ్గర. ఇప్పుడు హైడ్రాకి వెళ్ళి దిగాలే. దిగనీకే ఇట్లాంటివన్నీ తెర మీద తీసుకొచ్చి అర్థం పడతాను లేని మాటలు రంగనాథ్ గారు మాట్లాడింది ఒకలాగుంటుంది. మీరు మాట్లాడింది ఒకలాగుంటుంది. మీరు చైర్మన్, ఆయన కమిషనరు. ఓ మధ్య పోలీస్ స్టేషన్లు అంటున్నారు, సీఏలు అంటున్నారు, ఎస్ఐలు అంటున్నారు. శాంతి భద్రతలకే దిక్కు లేదు. దానికి సపరేట్ పోలీస్ స్టేషన్లు అంట పెడతారంట. మొత్తం ఎక్కడైతే కబ్జాలు చేసినారో రాజకీయ నాయకులు ఆ కబ్జాలను తొలగించండి. వాళ్ళు తొలగించరు. మీరు ప్రొక్కలు వేసుకొని పోయి తొలగించండి. మీరు ఇటాచ్ చేసుకొని పోయి తొలగించండి. పేదల విషయానికి వచ్చే వరకు మాత్రం ఇట్లాంటి డ్రామాలు అటు ఇటు ఆయన ఓట ఈయనో మాట ఆయనో మాట ఇంకోరో మాట ఎవ్వరు బుద్ధి గురించి వాళ్ళు మాట్లాడిస్తున్నారు. నోటీసులు ఇచ్చిన వాళ్ళంతా పానాలు అరిచేతలు పెట్టుకొని ఉన్నారు. ఏమవుతుంది ఏ అర్ధరాత్రి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతారో, ఏ అర్ధరాత్రి వచ్చి మమ్మల్ని రోడ్డు మీద పడేస్తారో అని వాళ్ళంతా బిక్కుమంటున్నారు. ఇక కాలనీలు ఉన్నాయి. కాలనీలు నేను చెప్పేది బస్తీల గురించే కాదు, కాలనీలు. ఆ కాలనీలో ఉండే జనం అయితే రెక్కల కష్టంతో రక్తం ధారపోసి జీవితకాలంలో ఒక ఇల్లు కొనుక్కొని పెట్టుకున్నారు. వాళ్ళు ఇప్పుడు రెవెన్యూ వాళ్ళు ఎవరు ఇరిగేషన్ వాళ్ళు వాళ్ళ ఇళ్ళ చుట్టూ తిరుగుతున్నారు పోయి. వాళ్ళంతా పరిశాలన ఉన్నారు. మేము లేకలేక ఇల్లు కట్టుకుంటే ఇట్లా అవుతుంది ఏంది గవర్నమెంట్ కులగొండకు వచ్చిందా గవర్నమెంట్ అని అడుగుతున్నారు వాళ్ళందరూ. మీ ఇష్టం ప్రజలారా, దీన్ని ఎట్లా తీసుకుంటారో చూడండి. ఆయనలాగా మాట్లాడుతున్నాడు, ఈయనలాగా మాట్లాడుతున్నాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.